గుడ్ ఈవినింగ్, హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్. సే హ్యాపీ పొంగల్ మనీ. చెప్పాలి, అట్లా ఉండొద్దు, డల్ ఉండొద్దు, చెప్పాలి బిడ్డ. చదువుతున్నాయి. సే హ్యాపీ పొంగల్. హాలిడేస్ కదా, హాలిడేస్లో మీ టీచర్ ఏం చేయమని చెప్పింది ఇంట్లో? లడ్డు చేయమని చెప్పిందా? స్వీట్సా? హాట్ చేయమని చెప్పలేదా? వీడికి స్కూల్లో యాక్టివిటీ ఇచ్చారనమాట, అంటే పొంగల్ ఫెస్టివల్ గురించి. లడ్డు బుక్ చేశాడా? లడ్డు బుక్ చేసాము, ఇంకా లడ్డు చేయడం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అందుకని స్వీట్స్ చేయమని చెప్పారు వీళ్ళ స్కూల్లో. మేము ఈరోజు ఏం చేసాము స్వీట్స్కి బదులు? గులాబ్ జామున్ రా, అది స్వీట్ కాదు, గులాబ్ జామున్ బుక్ చేశాడు. హల్దీరామ్స్ గులాబ్ జామున్ ఉంటుంది కదా అది. మా మనీకి మోషన్స్ అవుతున్నాయి అనమాట, హాలిడేస్లో ఆడుకోలేకుండా. మా ఇంట్లో పొంగల్ ఏంటి కొంచెం డల్గా ఉంది, పొంగల్ ఫెస్టివల్ బిఫోర్. మరి అని షేడ్ అయ్యాడంటే ఆ డల్ కాస్త పోతుంది. అలా మీకు చిన్న టిప్, పిల్లలకి ఒకవేళ మోషన్స్ అవుతే బనానా పెట్టవచ్చు, ఓఆర్ఎస్ తాగిపించాలి, మళ్ళీ గులాబ్ జామున్ కూడా తినిపించాలి. గులాబ్ జామున్ బనానా తింటే మోషన్స్ తగ్గిపోతాయి తెలుసా? బనానా తిన్నావా తగ్గిపోతాయి. లేక సిరప్ వేసుకున్నావు కదా. ఓకే, వాళ్ళ టీచర్ లడ్డు చేయమంటే మేము ఈరోజు సంక్రాంతి సందర్భంగా అప్పాలు చేసాము, సెక్నప్పాలు చేసామన్నమాట. సెక్నప్పాలు వీడియో స్పెషల్ టుడే. ఏం చేసాము? మమ్మీ ఏం చేసింది చెప్పు, ఏం చేసింది మమ్మీ? సెక్నప్పా చేసింది. అదేంటి? స్ట్రాబెర్రీయా? స్ట్రాబెర్రీ వేఫరా? బనానా, యాపిల్, ఓఆర్ఎస్, గులాబ్ జామున్. ఆల్ దీస్ ఆర్ ఫర్ మై మనీ. తినో. సకినాలు ప్రిపేర్ చేయాలి అంటే రెసిపీ అందరికీ తెలిసిందే, పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. నేను ఎలా చేశాను అంటే, ఈ కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా, అవి రేషన్ బియ్యము, వాటిని ఒక 24 hours నానబెట్టేసి మళ్ళీ ఇంకా 24 hours ఇలాంటి గిన్నెలో, అంటే చిల్లులు ఉన్నాయి మొత్తం కంప్లీట్గా ఇలాంటి గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మంచిగా ఆరిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితే హ్యాపీగా. సో ఆరిన తర్వాత ఆ బియ్యాన్ని మిక్సీ పట్టాను అనమాట. మామూలుగా ఇలాంటి మిక్సీలోనే మిక్సీ పట్టేసి ఒక 2 times అలా మిక్సీ పట్టి దీంతో చల్లించుకున్నాను. ఇది కొంచెం పెద్ద హోల్స్ ఉన్నాయి, ఈ బిగ్ హోల్స్, దాంతో చల్లించుకొని ఆ తర్వాత వచ్చిన పిండిని దీంతో చల్లించాను. ఇది సన్నగా ఉంది, కొంచెం చాలా మెత్తగా సన్నగా ఉండాలన్నమాట మనకి సెకనప్పాలు రావాలి అంటే. సో నేను ఇదివరకు చేశాను, మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో రిఫర్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే రేర్గా చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడు చేయం కదా. ఏంటిది? స్ట్రాబెర్రీ. తింటావా? ఇంకో నీకోసమే. నాకు వేయడం వచ్చు కానీ తీయడం రాదనమాట. మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు తీయడంలో. అంటే లోతు గిన్నెలో పెట్టద్దు, ఇటు సైడ్ పెట్టాలి నాకు తెలిసినంత వరకు అయితే. చాలు చాలు 2 చాలు, 2-3 చాలు.
మరి అని చాలా కామ్గా ఉన్నాడు ఈరోజు, ఏమీ అనట్లేదు అనమాట. అప్పాలని నిద్రపోయి లేచాడు, అది అడ్వాంటేజ్. ఏ మనీ, నో నో, డోంట్ టచ్ ఇట్.